చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఈ మొత్తానికైతే ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి ఢిల్లీ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఆయన ఏమనుకుంటున్నారు అనేది మురళీకృష్ణ నాయుడు గారు పొలిటికల్ అనలిస్ట్ మనకి ఫోన్ ఇన్లో జాయిన్ అయ్యారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రావణి. మురళీకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్, రిజల్ట్ని ఎట్లా చూడాలి? ఆమ్ ఆద్మీ పార్టీకి హ్యాట్రిక్ విజయం లభిస్తుంది అనుకున్నారంతా. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా ఏదైతే అన్యాయంగా మా నాయకులను జైలుకి పంపించారు, కేసులు పెట్టారు, సిబిఐ కేసులు పెట్టారు, ఈడీ కేసులు పెట్టారని చాలా పెద్ద ఎత్తున వారు విమర్శించారు, ఆరోపణలు చేశారు. కానీ అది ఏమీ ఫలించల. అంటే ఏదైతే ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అడుగులు వేశారో వారు ఎక్కడ కూడా రాణించలేకపోయారు. భారతీయ జనతా పార్టీ అనూహ్యమైనటువంటి ఫలితాలను కైవసం చేసుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుందంటారు? చల్లగా 2 టర్మ్స్ చేశారండి కేజ్రీవాల్. 2 టర్మ్స్ చేశారు కాబట్టి సహజంగా ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నా కానీ 2 టర్మ్స్ తర్వాత పెద్ద చెప్పుకోదగ్గ నెగిటివ్ ఏం లేదు కేసీఆర్ మీద. అయినా కూడా ఏం జరిగిందో రిజల్ట్ మనకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇక్కడ కూడా మీకు ఢిల్లీలో ఆయన ఓట్ షేర్ అయితే 40% గ్యారంటీ ఓట్ షేర్ కేజ్రీవాల్ కి వచ్చింది. నెక్స్ట్ 10 years తర్వాత ఇప్పుడు బీజేపీ ఈసారి ఎలాగైనా సరే మనం గెలవాలి అనే దాని మీద వ్యూహాత్మక అడుగులు కానీ అది ప్రతి కాన్స్టిట్యున్సీలో మొత్తం 70 అసెంబ్లీలు న్యూఢిల్లీలో. ఈ 70లో ఎలా అయినా సరే మనం 50 టార్గెట్ అని 50 టార్గెట్ మీద వెళ్ళటం జరిగింది. 48 కొట్టారు. ఈ మనం ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ తో చూసుకుంటే జగన్ 11కి వచ్చినాయి ఇక్కడ. సో బెటర్ దాన్ జగన్ కేజ్రీవాల్. ఎందుకంటే అతను 22 తీసుకున్నాడు 70లో, 48 బీజేపీ, 22 కేజ్రీవాల్. కానీ ఆయన ఓడిపోయారు, ఇక్కడ జగన్ గెలిచారు. అదే తేడా. అంటే ఇక్కడ పరిస్థితి వేరు కదా, వేరు, అది వేరే, అక్కడ రాజకీయం వేరు, అది పరిస్థితి. ఏదైనా ఒక 10 years కంటిన్యూగా ఉన్న తర్వాత మూడోసారి కూడా రావాలంటే అది ఈవెన్ మన ఎలక్షన్ లో చూసుకున్నా మన బీజేపీ మ్యాచింగ్ ఫిగర్ 272+1 అని 2 పార్టీతో అయిపోయింది. సో బీహార్ సపోర్టు, ఏపీ సపోర్ట్ తో గవర్నమెంట్ నడుస్తుంది. సో ఇవన్నీ మనం 10 years తర్వాత ఎంతో కొంత అపోజిషన్ లేకుండా ఉండదు. నెక్స్ట్ లిక్కర్ స్కామ్ విషయంలో అక్కడ ఏదైనా కొంచెం తేడా వచ్చింది. నెక్స్ట్ హామీలు, ఇప్పుడు సపోజ్ మొన్న ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ జనరల్ గా ఇప్పుడు బీజేపీ ఇచ్చిన హామీలు ఒకసారి మనం చూసుకుంటే మేనిఫెస్టోలో 3 సార్లు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సహజంగా ఎలక్షన్ కి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. బీజేపీ ఏం చేసిందంటే మేనిఫెస్టో 1, మేనిఫెస్టో 2, మేనిఫెస్టో 3 విపరీతమైన హామీలు ఇచ్చారు, అట్రాక్టివ్. సో అది కూడా బాగా పనిచేస్తుంది. అక్కడ ఢిల్లీలో మ్యాచింగ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మ్యాచింగ్ నెంబర్ వచ్చి, మ్యాజిక్ నెంబర్ వచ్చి 36 ఎమ్మెల్యే, 48 కొట్టారు. సో టార్గెట్ 50 అనుకున్నారు, 50 రీచ్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ కూడా రిజల్ట్ మాక్సిమం అదే స్థాయిలో ఇచ్చారు. అవును. కాకపోతే ఏంటంటే కేజ్రీవాల్ ని పూర్తిగా తిరస్కరించినట్టు ఏం కాదు. 22 ఇంత టఫ్ లో కూడా తను 22 కొట్టాడంటే మామూలు అది మాత్రం గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏపీతో పోల్చుకుందాం కానీ చెప్పు, ఏపీలో సిద్ధం సభలు విపరీతమైన డబ్బు, ప్రతి కాన్స్టిట్యున్సీకి 30 కోట్లు డబ్బు ఖర్చు, ఇన్ని కూడా 11 వచ్చింది అధికార పార్టీకి. ఇక్కడ ఏదేమైనా ఇంటర్నల్ సోర్సెస్ చూసుకుంటే సహజంగా ఒక 10 years సీఎం సీట్ లో కూర్చున్నాక
ఈ క్యాడర్ ని రిసీవ్ చేసుకోవడంలో గానీ ఇది ఫెయిల్ అవుతారు ఎవరైనా, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ప్రజల్లో కూడా ఆలోచన విధానం అనేది మారుతుంది. ఎందుకంటే సరే 2 సార్లు మనం అవకాశం ఇచ్చాం, థర్డ్ టైం వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా, కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఒక హామీ ఇచ్చారు, రకరకాల సాధ్యపడతాయా పడవా అనేది తర్వాత విషయం. కానీ రకరకాలుగా ఎన్నో హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు. మేనిఫెస్టోలో ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్ని రేజ్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ. అవును. నెక్స్ట్ ఢిల్లీలో కూడా ఇప్పుడు సెంటర్ లో ఆల్రెడీ బీజేపీ, మోడీ గారి నాయకత్వంలో బీజేపీ బలంగా ఉంది, అంటే యాజ్ ఆఫ్ టుడే బలంగా ఉన్నట్టే లెక్క టైం కూడా. సో ఇక్కడ మళ్ళీ కేజ్రీవాల్ ని గెలిపించినా గానీ వీళ్ళిద్దరూ కొట్టుకోవడం సరిపోతుంది కానీ అక్కడ డెవలప్మెంట్ గానీ మిగిలిన విషయాలు ఏమీ అంత లేదు. బట్ అలానే కేజ్రీవాల్ ని పూర్తిగా నిరాశపరచలేదని నేను అనుకుంటున్నా ఫలితాలు. 22 అంటే మంచి రిజల్టే. అదే అతను 36 వస్తే గవర్నమెంట్ ఫామ్ అయ్యేది. అతను ఆ దిశగా ఈ పోలీస్ కేసులు, ఈ ఈడీ కేసులు, ఈ తిహార్ జైల్లో ఉండటం ఇవన్నీ కొద్దిగా దెబ్బతీసినాయి మానసిక స్థైర్యాన్ని, దెబ్బతీసి ఇంక 10 years అయింది, ఇంకా కంటిన్యూషన్ ఇవ్వటం అనేది కష్టం. సో ఇది ఊహించిన రిజల్టే, ఖచ్చితంగా ఊహించిన రిజల్టే. బీజేపీకి కూడా మళ్ళీ ఇంకో టర్మ్ అక్కడ చేసుకోవటానికి అవకాశం వచ్చే రిజల్ట్. జాగ్రత్తగా క్యాడర్ ని ఇదే టెంపోని మెయింటైన్ చేసుకుని క్యాడర్ ని జాగ్రత్తగా, ఢిల్లీలో బీజేపీకి ఉన్న ఆఫీసు ఏ పార్టీకి లేదు, చాలా బ్రహ్మాండమైన ఆఫీస్ ఉంది ఢిల్లీలో. క్యాడర్ తో రెగ్యులర్ గా జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ, స్టేట్, అక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంతా బాగానే ఉంది కాబట్టి ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు చెప్పలేం. కానీ ఆ పొల్యూషన్ విషయంలో కొంచెం ఢిల్లీలో మనం చూసుకుంటా ఉంటే ఒక్కోసారి బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా చేసుకుని ఎక్కడికెక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఫిక్సప్ చేస్తే బాగానే ఉంటుంది. తర్వాత టర్మ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు, మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు తెలియజేసినందుకు. మొత్తానికి శ్రావణి, మనం అంటే సార్ కూడా మురళీకృష్ణ గారు చెప్పినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, అయినప్పటికీ ప్రజలు సాధారణంగా మార్పు అనేది కోరుకుంటారు. ఎందుకంటే 2 పర్యాయాలు 10 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. మనం తెలంగాణలో కూడా చూసాం, కేసీఆర్ 2 పర్యాయాలు అధికారంలో ఉన్నారు. 3వసారి అసలు కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎవరు ఊహించలే, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తెర మీదకి వచ్చింది, అత్యధిక విజయం, సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఫలితాలు కూడా ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఫలితాలు మనం చూసాం. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పు అనేది శిరోధార్యం, దానికి సంబంధించి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే.